गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु पूर्णानंद महाराज की जय। నేను మాష్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నాడు, మనం బొట్టు పెట్టుకునే కుంకుమ విభూతుల ప్రాశస్త్యం వివరించండి. విభూది పైన కుంకుమ క్రింద పెట్టుకోవాలంటారు, ఎందువలన? కుంకుమ ముత్తైదు స్త్రీలు పెట్టుకుంటారు, విభూతి భర్తైన స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు. ఈ తేడా ఏంటి? మనం బొట్టు పెట్టుకునే కుంకుమ విభూతుల ప్రాశస్త్యం వివరించండి. విభూతి పైన కుంకుమ క్రింద పెట్టుకుంటారు, ఎందువలన? కుంకుమ ముత్తైదు స్త్రీలు పెట్టుకుంటారు, విభూతి భర్తైన స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు. ఈ తేడా ఏమిటి అని మాష్ గారిని అడిగితే మాష్ గారు సమాధానం చెప్తున్నారు. విభుని చిహ్నం విభూతి. అంటే సృష్టికి ఆధారమైన చైతన్యమే విభుడు లేక పరమాత్మ పురుషుడు. విభుని యొక్క చిహ్నం విభూతి. అంటే సృష్టికి ఆధారమైన చైతన్యమే విభుడు లేక పరమాత్మ పురుషుడు. ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన చైతన్యం ఏదైతే ఉందో ఆయనే విభుడు లేక పరమాత్మ పురుషుడు. ఆయన శుద్ధ సత్వ స్వరూపి అని గుర్తుంచుకోవడానికే తెల్లని విభూతి వాడతారు. ఆ పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ చైతన్య స్వరూపుడు, ఆయన శుద్ధ సత్వ స్వరూపమని అది గుర్తుంచుకోవడానికే తెల్లని విభూతి వాడతారు. ఆయన శక్తియే ప్రకృతి లేక జగన్మాత. ఆ పరమాత్మ, ఆ చైతన్య స్వరూపుడు, శుద్ధ సత్వ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శక్తి ఏదైతే ఉందో అదే ప్రకృతి లేక జగన్మాత. సృష్టి కార్యోన్ముఖమైన ఆ ప్రకృతి రాగాత్మకమని గుర్తుంచుకోవడానికి ఎర్రని కుంకుమ వాడతారు. అందుకనే మొదటనున్న పరమాత్మయే సంకల్ప శక్తి రూపంలో ఈ ప్రకృతిగా అవతరిస్తుందని, దానికి అతీతం పరమాత్మయని, అతడి ఆధీనంలోనిదే ప్రకృతి అని తెలపడానికే పైన విభూతి క్రింద కుంకుమ ధరిస్తారు. అంటే అట్లా పైన ఎందుకు అది పెట్టుకుంటారు, కింద కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, ఈ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి రూపంలో ఈ ప్రకృతి అవతరిస్తుందని. అంటే మొదట ఉన్నది ఆయన ఒక్కడే, ఆయన నుంచి ఆయన సంకల్పానుసారం ఈ ప్రకృతిగా ఏర్పడుతుంది ఆయన శక్తి స్వరూపం వల్ల. అందుకని మొదట ఉన్నది ఎవరు? పరమాత్మ. ఇదేమో దీనికి సంకేతం. అందుకని మొదటిన పరమాత్మయే సంకల్ప శక్తి రూపంలో ఈ ప్రకృతిగా అవతరిస్తుందని, దానికి అతీతం పరమాత్మయని, అతడి ఆధీనంలోనిదే ప్రకృతి అని తెలపడానికి. అందుకని పైనేమో విభూతి, కింద కుంకుమ. అంటే అది ఆయనదే, అది ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఆయన యొక్క శక్తే ప్రకృతిగా ప్రకటన అవుతుంది ఆయన సంకల్పంలో నుంచి. అది గుర్తుపెట్టుకోవడం కోసం పైన కుంకుమ, పైన విభూతి, కింద కుంకుమ ఇట్లా ధరిస్తారు. అయితే రెండో ప్రశ్న ఏంటంటే, కుంకుమ ముత్తైదు స్త్రీలు పెట్టుకుంటారు, విభూతి భర్తైన స్త్రీలు మాత్రమే పెట్టుకుంటారు. ఈ తేడా ఏమిటి అని అడిగారు మాస్టర్ గారు. దానికి మాస్టర్ గారు చెబుతున్నారు, సాంసారికమైన సుఖదుఖ అనుభవాల ద్వారా కర్మవాసన నుండి విడిపడి పవిత్రమైన దైవీభావంతో సంసారాన్ని నిర్వహించాలని తెలపడానికి ముత్తైదువులు కుంకుమ పెట్టుకుంటారు. మన వాళ్ళు పెట్టుకోవడం అలవాటే, కానీ దాని రీజనింగ్ అవన్నీ మనకి పెద్దవాళ్ళు చెప్తే కానీ తెలియదు. అందులో మాస్టర్ ఏం చెప్తున్నారు, సాంసారికమైన సుఖదుఖ అనుభవాల ద్వారా కర్మవాసన నుండి విడిపడి, అంటే వాటిని అనుభవిస్తూ వాటి నుంచి బయటపడాలి. మనమేమో వాటిని అనుభవిస్తూ పెంచుకుంటూ పోతాం. అయ్యో ఇది చేస్తూ ఉంటే అది వచ్చింది, అది చేస్తుంటే ఇది వచ్చిందని. కానీ అనుభవించి దాని నుంచి బయటికి రావాలి. సాంసారికమైన సుఖదుఖానుభవాల ద్వారా కర్మవాసనల నుండి విడిపడి పవిత్రమైన దైవీభావంతో సంసారాన్ని నిర్వహించాలని తెలపడానికి ముత్తైదువులు కుంకుమ పెట్టుకుంటారు. భర్తను ప్రాణ సమానంగా ప్రేమించిన స్త్రీలు భర్త మరణాంతరము సాంసారిక సుఖదుఖాల నుండి, రాగాత్మకమైన ప్రకృతి నుండి, శోకం నుండి కలిగిన వివేకం ద్వారా, వీటన్నిటి నుండి కలిగిన వివేకం ద్వారా విడివడి కేవలం పరమాత్మ ధ్యానం యందే జీవిత శేషాన్ని గడపాలని తెలపడానికి విభూతి మాత్రమే ధరిస్తారు. అంటే అంత అర్థం ఉంది. భర్తను ప్రాణ సమానంగా ప్రేమించిన స్త్రీలు భర్త మరణాంతరము సాంసారిక సుఖదుఖాల నుండి, రాగాత్మకమైన ప్రకృతి నుండి, శోకం నుండి కలిగిన
వివేకం ద్వారా విడివడి కేవలం పరమాత్మ ధ్యానం అందే జీవిత శేషాన్ని గడపారని తెలపడానికే విభూది మాత్రమే ధరిస్తారు అన్నారు. అంటే మనం పెట్టుకునే కుంకుమ, విభూది యొక్క ప్రాశస్త్యము, అది పెట్టుకోవటంలో పైనెందుకుండు, ఇది కిందెందుకు పెట్టుకుంటాము, మళ్ళీ స్త్రీలలో ముందు ఒక రకంగా ఎందుకు పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత విభూది ఎందుకు ధరిస్తారనే దానికి మహర్షి గారి వివరణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.